నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్ కృష్ణస్ కిచెన్. ఈరోజు వీడియో వచ్చేసి కుక్కర్లో సింపుల్గా ఈ మసాలా వేసి చికెన్ గ్రేవీ కర్రీ చేయండి. చాలా చాలా బాగుంటుందండి. ఈ మసాలా దట్టించి చికెన్ కర్రీ చేసామంటే టేస్ట్ అయితే అదిరిపోతుంది. ఒకసారి కుక్కర్లో సింపుల్గా 10 నిమిషాల్లో అయిపోయేలాగా చికెన్ కర్రీ తయారు చేసుకుందామండి. ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దానికోసం ఇక్కడ 1 కిలో చికెన్ తీసుకొని పసుపు, కల్లుప్పు, ఇంకా ఒక నిమ్మకాయ వేసుకొని నీట్గా బాగా కడుక్కోవాలండి. అప్పుడే మనకు నీసు వాసన అనేది ఉండదన్నమాట. నిమ్మకాయ వేయడం వల్ల నీసు వాసన పోతుంది. ఒక 10 నిమిషాలు నానబెట్టేసి నీట్గా వాష్ చేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు గ్రేవీ తయారు చేసుకుందాం. దానికోసం ఒక మసాలా, దానికోసం 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక 3-4 చెక్క ముక్కలు, ఒక 4-5 లవంగాలు, ఒక 3 ఇలాచీలు వేసుకోండి. అందులోనే ఒక 6-7 ఎండుమిర్చి, ఒక 10 వరకు వెల్లుల్లి రెబ్బలు వేసుకోండి. అందులోనే ఒక చిన్న అల్లం ముక్క, ఒక 2 టేబుల్ స్పూన్ల ధనియాలు, ఒక 1/2 టేబుల్ స్పూను జీలకర్ర వేసుకోండి. అందులోనే 1 టేబుల్ స్పూను మిరియాలు, ఒక గుప్పెడు నిండా కరివేపాకు నీట్గా కడుక్కొని ఆరబెట్టుకొని వేసుకోవాలండి. ఇవన్నీ చిన్న మంట మీద మంచి కలర్ వచ్చేంత వరకు, కరివేపాకు క్రిస్పీగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ చిన్న మంట మీద మాత్రమే చేసుకోవాలండి. అప్పుడే మనకు మంచిగా ఈవెన్గా బాగా ఫ్రై అయిపోతాయి అన్నమాట. కరివేపాకు బాగా చిటపట అన్న తర్వాత ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూను గసగసాలు వేసుకోండి. ముందే వేస్తే గసగసాలు మాడిపోతాయి అన్నమాట. అందుకనేసి అన్నీ ఫ్రై అయిన తర్వాత దించే ముందు గసగసాలు వేసుకొని 1 నిమిషం పాటు ఉంచేసి ఇంకా పక్కకు పెట్టేసుకోవాలండి. ఇప్పుడు దీన్ని పక్కకు పెట్టేసుకొని కొంచెం చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత అప్పుడు మనం మిక్సీ వేసుకోవాలి. చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ఫ్రై చేసుకున్న ఇవన్నీ ఇందులో వేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే ఒక 1/4 కప్పు వాటర్ వేసుకోండి. వాటర్ వేసుకొని దీన్ని బాగా మెత్తగా పేస్ట్ లాగా పట్టుకోవాలి. వాటర్ వేయకపోతే మనకి గసగసాలు ఇవన్నీ బాగా మెదగవండి, ముద్దలాగా అవ్వదు. కాబట్టి వాటర్ వేసామంటే మంచి పేస్ట్ తయారైపోతుంది అనమాట. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ మీద ఒక కుక్కర్ పెట్టుకొని నేను వేసి ఈ గరిటెతోటి 4 లేదా 5 గరిటెల ఆయిల్ వేసుకోండి. ఎందుకంటే కిలో చికెన్ కాబట్టి మనకు ఆ మాత్రం పడుతుందండి. ఇక్కడ నేను పెద్ద సైజు ఉల్లిపాయలు 3 తీసుకొని ఇలా సన్నగా కట్ చేసుకున్నాను అనమాట. అందులోనే ఒక 4-5 పచ్చిమిర్చి ఇలా పొడవుగా కట్ చేసేసుకొని వేసుకోండి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఇలా వేసుకొని దీన్ని చక్కగా మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఉల్లిపాయలు ఫ్రై చేసుకోవాలండి. ఉల్లిపాయలు త్వరగా ఫ్రై అవ్వడానికి ఒక 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోండి. మంట మీడియం టు హై పెట్టుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఉల్లిపాయలు అనేవి చక్కగా ఫ్రై అయిపోయినమాట. ఇలా ఫ్రై అయిపోవాలండి. అప్పుడే మనకు గ్రేవీ అనేది మంచిగా తిక్కుగా వస్తుంది. ఇలా ఫ్రై అయిన తర్వాత అప్పటికప్పుడు నూరుకున్న కచ్చా పచ్చగా నూరుకొని వేసుకునే అల్లం పేస్ట్ అండి. ఇట్లా వేసుకుంటే చాలా టేస్టీగా చాలా బాగుంటుంది అనమాట. అప్పటికప్పుడు దంచుకొని వేసుకుంటే ఇలా వేసుకొని అల్లం పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని మనం రెడీ చేసి పెట్టుకుని ఈ పేస్ట్ అంతా అందులో వేసేసుకోవాలి. ఇప్పుడు వేసుకొని దీన్ని బాగా కలుపుకొని ఆ పేస్ట్ మంచిగా బాగా ఫ్రై అవ్వాలండి. ఒక 5 మినిట్స్ చిన్న మంట మీద బాగా ఫ్రై చేసుకోవాలి. మనం వేసిన ఆయిల్ అంతా బయటకు వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి. చూడండి, మసాలా ముద్ద కూడా బాగా ఫ్రై అయిపోయిందనమాట. ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా నీట్గా వాష్ చేసి పెట్టుకుని చికెన్ ఇందులో వేసేసుకొని మంట మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకుంటూ ఒక 20 మినిట్స్ వరకు ఈ చికెన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. మనం మసాలాలో ఉప్పు వేయలేదు కాబట్టి ఇప్పుడు ఇందులో ఉప్పు వేసుకొని, ఎందుకంటే ముక్క చప్పగా ఉండకుండా ఆ గ్రేవీ ఉప్పు అంతా ఈ ముక్కలకు పట్టి మనకు ముక్క అనేది చప్పదనం లేకుండా మంచిగా టేస్టీగా ఉంటుందండి. బాగా ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేసుకొని మధ్యలో కలుపుకుంటూ 15 to 20 మినిట్స్ వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి. ఆ చికెన్లో ఉన్న వాటర్ అంతా పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత మధ్యలో కలుపుతూ ఉండాలి, లేదంటే మనకు అడుగంటి పోతుంది అనమాట. ఇలా కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి. సగం ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో ఒక మీడియం సైజు 2 టమోటాలు సన్నగా కట్ చేసుకొని వేసుకొని మళ్ళీ ఒక 5 to 10 మినిట్స్ బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత వాటర్ వేసుకోవాలన్నమాట. మీకు అడుగంటకుండా మీరు మధ్యలో కలుపుతూ ఉండాలండి. అలాగే వదిలేసారంటే కర్రీ అనేది మనకు అడుగంటిపోతుంది అనమాట. ఎక్కువ మంట హైలో పెట్టొద్దు, అందుకోసమని సిమ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు అందులో ఒక 1/4 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని, మనం ఆల్రెడీ మసాలాలు అన్నీ వేసాం కాబట్టి కారం చూసుకొని వేసుకోండి. నేను ఇక్కడైతే 1 టేబుల్ స్పూన్ కారం వేసానండి. కరెక్ట్గా సరిపోతే మనం ఆల్రెడీ అందులో మిరియాలు, ధనియాలు అన్నీ వేసాం కాబట్టి ఘాటు ఎక్కువగా ఉంటుందన్నమాట. అందుకోసమని చూసుకొని వేసుకోండి. ఇలా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మరి ఒక 5 నిమిషాలు కారం అవి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి.
ఇలా ఫ్రై అయిన తర్వాత మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోండి. ఇప్పుడు ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో ఒక గ్లాసు వాటర్ చాలండి. కిలోకి మనం కుక్కర్లో వేసుకుంటున్నాం కాబట్టి వాటర్ ఎక్కువ పట్టవన్నమాట. ఒక గ్లాసు జస్ట్ మనకు చికెన్ మునిగేంత వరకు వాటర్ వేసుకుంటే సరిపోద్ది. నేనైతే ఒక గ్లాస్ చూపించిన గ్లాస్ తోటి ఒక గ్లాసు వాటర్ వేసాను అనమాట. వాటర్ వేసి మీకు ఇప్పుడు ఏమైనా ఉప్పు కానీ కారం కానీ సరిపోకపోతే అడ్జస్ట్ చేసేసుకోవచ్చు. ఇలా వేసుకొని కుక్కర్ పెట్టేసుకొని 3 విజిల్స్ కరెక్ట్గా 3 విజిల్స్ వస్తే సరిపోయిద్దండి. మనకు కూర అనేది రెడీ అయిపోతుంది, చక్కగా ఉడికిపోతుంది చికెన్ కాబట్టి. చూడండి, నేను 3 విజిల్స్ తర్వాత కుక్కర్ పడిన తర్వాత చూపిస్తున్నాను. కరెక్ట్గా పర్ఫెక్ట్గా మనకు గ్రేవీ అనేది కరెక్ట్గా వచ్చింది. ఇప్పుడు దించేసుకున్న తర్వాత కొత్తిమీర కొంచెం పుదీనా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. అంతేనండి, చికెన్ గ్రేవీ కర్రీ కుక్కర్లో రెడీ అయిపోయింది. చాలా చాలా బాగుంటుందండి. అయిపోవడం కూడా 10 నిమిషాల్లో కుక్కర్లో వేసుకుంటున్నాం కాబట్టి 10 నిమిషాల్లో ఉడికిపోయిద్ది. మనకు పెద్ద ప్రాసెస్ ఉండదు. ఒక్కసారి ఈ మసాలా వేసి కర్రీ చేసామంటే చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. ముక్క కూడా చప్పదనం లేకుండా మొత్తం ఆ మసాలా అంతా ముక్కకు పట్టి చాలా టేస్టీగా ఉంది. రైస్ కానీ చపాతీ జొన్న రొట్టెలో ఎందులోకైనా కానీ చాలా చాలా బాగుంటుందండి. ఒకసారి ఇలా కుక్కర్లో ఈ మసాలా దట్టించి కూర చేయండి, చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. అంతేనండి, నా చికెన్ గ్రేవీ కర్రీ నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్